హలో ఎవరోన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. రిషబ్ శెట్టి ఇండియా మొత్తం మారుమోగుతున్న పేరు. ఎందుకు అంటే మనందరికీ తెలిసిందే కాంతారా ఏ రేంజ్లో హిట్ అయిందో. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 ఇంకే రేంజ్లో హిట్ అయిందో మనందరికీ తెలుసు. మనందరం చూస్తున్నాం ఆ కలెక్షన్లు, ఆ రికార్డ్స్, ఆ రిషబ్ శెట్టి గారి యాక్టింగ్కి సినిమా ఇండస్ట్రీ నుంచే కాకుండా ప్రతి అన్ని వర్గాల నుంచి ఉన్న రెస్పాన్స్ మనందరికీ తెలుసు. అసలు రిషబ్ శెట్టి గారు రియల్ లైఫ్ స్టోరీ మొత్తం మీకు ఇప్పటి నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం చూడరి, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియో చూడడమే కాదు, ఖచ్చితంగా మనందరిలో ఇన్స్పిరేషన్ వీడియో అవుతుంది. ఖచ్చితంగా ఇది రిషబ్ శెట్టి గారి స్టోరీ కనుక తెలిస్తే ఖచ్చితంగా మీ అందరూ షాక్ అవుతారు. రియల్ స్టోరీ. నేను ఈరోజు ఒక ఆర్టికల్ చదివిన, రిషబ్ శెట్టి గారు కెరీర్ ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పేసి అంటే, ఆయన కూడా మనలాగే ఒక మిడిల్ క్లాస్, ఆయన కష్టపడ్డాడు. చిన్న కష్టం మనలాగే. మనం ఏవైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏవైతే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏవైతే కష్టాలు అనుభవిస్తారో అవన్నీ రిషబ్ శెట్టి గారు అనుభవించి ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. ఏ కష్టాలు అనుభవించారు అన్నది కూడా పాయింట్ టు పాయింట్ చెప్తా. వీడియో మొత్తం చూడండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఇంకా మంచి ఇన్స్పిరేషన్ వీడియోలు, మంచి స్టోరీలు మీ అందరికీ చెప్పడానికైతే నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. రిషబ్ శెట్టి గారు ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశారు ఫస్ట్లో. ఆయన స్టార్టింగ్ స్టేజ్లో ఈ సినిమాలు ఇవన్నీ అన్నట్టు కాకుండా ఏదైనా బిజినెస్ చేద్దాం అనే కాడికి ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసి, మినరల్ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసి, ఇట్లనే వాటర్ సర్వీసు అవన్నీ బిజినెస్ తెలుసు కదా అందరికి. మినరల్ వాటర్ 20 లీటర్ వాటర్ కావచ్చు, ఇంకేమైనా ఆఫీస్లా కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్లా కావచ్చు, ఎక్కడైతే వాటర్ కావాలనో వాటిన్నింటికి వాటర్ సప్లై చేద్దామని చెప్పి ఒక వాటర్ ప్లాంట్ బిజినెస్ అయితే రిషబ్ శెట్టి గారు స్టార్టింగ్లో స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క 6 నెలలు 8 నెలల లోపలనే ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే ఈ బిజినెస్ ఆయనకి వర్కౌట్ కాదని చెప్పి. రిషబ్ శెట్టి గారు నిజంగా ఈ బిజినెస్ నాకు వర్కౌట్ కాదు ఇంకెందుకులే అని చెప్పేసి దానిలో లాస్ అయింది. ఆయన పెట్టిన అప్పుడు ప్లాంట్కి పెట్టిన ఎక్విప్మెంట్కి కావచ్చు, ఆయన కొన్ని వెహికల్స్ తీసుకుంటూ ఎన్ని విధాలుగా ఒక మంచి అంటే ఫుల్ ప్లాన్కి వచ్చిండు, బట్ వర్కౌట్ కాలేదు. ఆయన దానిలో సక్సెస్ కాలేకపోయిండు, బ్యాక్ స్టెప్ వేసిండు, లాస్ అయిండు, అప్పుల పాలైండు. ఇది ఇట్లా అయిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లా కాదు ఇంక వేరే ఏమైనా చేద్దామని చెప్పి ఇదే రిషబ్ శెట్టి గారు మళ్ళీ ఒక 30 లక్షలు పెట్టి హోటల్ నడిపిండు. హోటల్ స్టార్ట్ చేసిండు, రెస్టారెంట్ స్టార్ట్ చేసి 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అప్పట్లో 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి దానిలో కూడా ఆయన అనుకున్న ప్రాఫిట్ లేక ఇబ్బందులు ఉండి నష్టపోయి ఆ హోటల్ కూడా మూసేసిండు. హోటల్ కూడా మూసేసిండు రిషబ్ శెట్టి గారు. ఏదైతే హోటల్ బిజినెస్ రన్ చేద్దాం అనుకుందో ఆ హోటల్ కూడా మూసేసిండు. ఆయన అప్పుల పాలు అయిపోయింది. అప్పులు తీర్చడానికి ఎన్ని కష్టపడాలనో, ఎన్ని తిప్పలు పడాలనో అన్ని తిప్పలు పడి, ఎంతమందితో ఎన్ని మాట్లాడాలనో, ఎంత అంటే అప్పు నెత్తి మీద ఉంటే ఎట్లుంటుంది, ప్రతి ఒక్కరు వచ్చి ఒక మాట అనేటోడే. అట్లనే రిషబ్ శెట్టి గారిని ఎవరెవరు ఎన్ని మాట్లాడాలనో, ఎన్ని విధంగా అవమానించాలనో, ఎంత నీచంగా చూడాలనో అంత నీచంగా కూడా చూసి రిషబ్ శెట్టి గారిని. నిజంగా నేను ఆ ఆర్టికల్ చదివినంతసేపు నాకు చాలా బాధ అనిపించింది. ఈ రిషబ్ శెట్టి గారైనా అన్ని కష్టాలు పడ్డదని అనిపించింది నాకు. రిషబ్ శెట్టి గారు నిజంగా అంటే ఒక మనిషి మనం చూస్తున్న ఫేస్ వేరు, బ్యాక్గ్రౌండ్ వేరు అన్నది రిషబ్ శెట్టి గారు. అంటే అందరూ కష్టపడి వస్తారు, బట్ ఈ కష్టం అయితే మాత్రం నిజంగా నేను డ్రైవర్ కూడా పనిచేసింది చివరికి. రిషబ్ శెట్టి గారు చివరికి ఒక ప్రొడ్యూసర్ దగ్గర డ్రైవర్ కూడా ఇవన్నీ అప్పుల పాలు అయిపోయి, అప్పులు ఎట్లా తెరిచాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఆగమైపోయి అప్పులలో వచ్చి ఇంటి మీద కూర్చొని నానా హింస పెడుతుంటే ఏం చేయాలో తెలియక చివరికి కార్ డ్రైవర్ కూడా పనిచేసిండు రిషబ్ శెట్టి గారు. అసలు రిషబ్ శెట్టి గారు ఈరోజు ఇండియా అంతా మోతమోగే పేరుతోని, మోతమోగే షేక్ అయ్యే సినిమాతోని వచ్చిందంటే ఒక్కసారి ఆయన ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఒక్క హీరోగానే కాదు, రిషబ్ శెట్టి గారికి మనం హీరోగా, యాక్టర్గానే కాదు, ఒక డైరెక్టర్గా, ఒక స్టోరీ రైటర్గా, ఒక స్క్రీన్ ప్లే రైటర్గా కూడా మనందరం మార్కులు ఇవ్వాలి. ఇన్ని ఒక్కడే చేసినంటే మీరు ఎవరైనా నమ్ముతారా? సినిమా చూసినంతసేపు ఆ గ్రాఫిక్స్ ఏంది, ఆ విజువల్స్ ఏంది, లొకేషన్స్ ఏంది, రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ ఏంది, ఆయన డైరెక్షన్ స్కిల్స్ ఏంది, అసలు ఇమాజినేషన్ చేసుకోనికి వస్తుంది ఎవరికన్నా? ఒక రిషబ్ శెట్టి గారు ఇన్ని పనులు చేసిరంటే ఈరోజు ఆయన గురించి అందరూ గొప్పగా మాట్లాడతారు. ఎందుకంటే ఈరోజు ఆయన కాంతారా అంటే ఒక మంచి, అంటే దేవుడిని లైట్ తీసుకున్న ఈ రోజుల్లో కూడా ఇంత దైవభక్తితోని ఒక కాంతారా అనే సినిమాని తీసుకొచ్చి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆ సినిమా వచ్చి ఆ సినిమా హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 అని చెప్పి ఇంకో సినిమా స్టోరీ తీసుకొచ్చి ఈ సినిమా షూటింగ్లో దగ్గర 5 సార్లు గుర్రపు సారీ చేసేటప్పుడు, ఫైట్లు చేసేటప్పుడు ఇంజ్యూరీ అయింది రిషబ్ శెట్టి గారికి, గాయాలైన ఆయనకి. అయినా సరే కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా ఆ సినిమాని భుజాల మీద పెట్టుకొని, ఆ సినిమా మీదనే కష్టపడి, ఆ సినిమాని నమ్ముకొని ఇన్ని రోజులు షూట్ చేసి ఈరోజు ఇది రిజల్ట్.
మనం అనుకుంటాం యాక్టర్స్ అంటే ఏందో ఏముందిలే వాళ్ళకి అట్లా వర్కౌట్ అయింది నడిచిపోయింది అనుకుంటాం, కానీ వాళ్ళ పడ్డ కష్టం వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళని చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ కష్టం అవన్నీ పెడితే కానీ నిజంగా రిషబ్ శెట్టి గారు ఈ వాటర్ ప్లాంట్ బిజినెస్ పెట్టి లాస్ కావడం, 30 లక్షలు అప్పు తీసుకొచ్చి బిజినెస్ పెట్టి ఆ రెస్టారెంట్ మూసేయడం, కార్ డ్రైవర్గా పనిచేయడం, ఇన్ని పని చేసిన ఆయన, ఇంత కష్టపడ్డ ఆయన ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే ఒక్కసారి మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము ఆయన ఏ రేంజ్లో కష్టపడితే ఈరోజు ఈ పొజిషన్కి రావాలని చెప్పి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎవరైనా, ఒక్కసారి. నేనైతే అది ఆర్టికల్ నిజం అబద్ధం అనేది నాకు తెలియదు, కానీ అది చదువుతున్నంతసేపు అయితే మాత్రం ఇట్లా అసలు ఏంది ఇది, మనిషి ఇంత మొండితనంతో ఎట్లా వచ్చింది ఈ పొజిషన్కి, ఎంత మొండితనం లేకపోతే ఈరోజు ఈ పొజిషన్లో ఉంటాడు. ఇండియా మొత్తం ఈరోజు ఆయన అప్రిషియేట్ చేస్తుంది, ఇండియా మొత్తం ఈరోజు ఆయనకి నిరంజనాలు పలుకుతుంది. ఏం చేసి పలుకుతుందని చెప్పంటే కష్టం, అనుకున్న పని మీద, చెయ్యాల్సిన దాని మీద ధ్యాస. నేనైతే అదే అనుకుంటున్నా. అంత ఈజీ కాదు. మనం చాలామంది అనుకుంటాం ఏదో పని మొదలు పెడతాం, అది సక్సెస్ కాదు, ఒకసారి సక్సెస్ కాదు, 2 సార్లు సక్సెస్ కాదు, 3వ సారి మనకి ఎందుకులే ఇక అన్న కాడికి మనం ఎవరైనా సరే జనరల్ అది యాజ్ ఏ హ్యూమన్గా మనం లైట్ తీసుకుంటాం, ఇంక ఇది కాదులే, ఇది వర్కౌట్ కాదులే అని చెప్పి. బట్ రిషబ్ శెట్టి గారు ఇన్ని అవమానాలు, ఇన్ని అడ్డంకులు, ఇన్ని ఎదురుడుకులు ఎదుర్కొని కూడా ఈరోజు ఇండియా గర్వించదగ్గ యాక్టర్ అయిండు, ఇండియా గర్వించదగ్గ సినిమాకి డైరెక్టర్ అయిండు, ఇండియా గర్వించదగ్గ సినిమా తీసిందంటే ఆయన కష్టం, ఆయన కష్టానికి ఆయన ఆలోచన విధానం. 5 సార్లు గుర్రపు స్వారీ సీన్లలో ఆయన కింద పడిపోతే పెద్ద ఇంజూరీ అయింది ఆయనకి. అయినా సరే కూడా వెనకాడ వేయలే. ఇదే సినిమా మీద కూర్చుండు, ఇదే సినిమా కోసం కష్టపడ్డాడు, ఇదే సినిమా కోసం టైం ఇచ్చిండు, ఇదే సినిమా ఈరోజు ఇండియా మొత్తం షేక్ చేస్తుండు. చాలామంది మాటలు ఎక్కువ మాట్లాడతారు, చేతలు తక్కువ చేస్తారు, కానీ రిషబ్ శెట్టి గారు మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్నది ఈరోజు ఆర్టికల్ చదివినాక నాకు అర్థమైంది. అస్సలు నిజంగా డ్రైవర్గా పనిచేయడం ఏంది, వాటర్ ప్లాంట్ పెట్టి లాస్ అయిపోవడం ఏంది, దానిలోకించి రెస్టారెంట్ పెట్టడం ఏంది, అప్పులు తీసుకొచ్చి అది కూడా మూసేసి అప్పులు తీర్చలేక డ్రైవర్గా పనిచేయడం ఏంది. అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒకసారి ఆలోచించుకోండి, మన లైఫ్ మనకు చూసుకుంటే అనిపిస్తలేదా? మనం కూడా ఇట్లనే కదా, అంటే మనం ఏదో బాగుపడదామన్న ఒక నిర్ణయంతో ఏవో అప్పులు తీసుకోవచ్చు, ఏదో చేస్తుంటాం మనం కూడా. బట్ అంటే ఆయన పడ్డ కష్టం ఏందన్నది ఆయనకే తెలుసు. అది మనం ఇలా మాట్లాడుకొని 100 మాట్లాడుకోవచ్చు, అట్లా అయింది ఇట్లా అయిందని చెప్పి. బట్ ఈరోజు ఆయన కోసం ఇండియాలో ఉన్న అందరు యాక్టర్లు, ఎవరు పెద్ద పెద్ద పాన్ ఇండియా హీరోలు ఎవరైతే ఉన్నారో, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇవన్నిటితో పాటు ఈరోజు ఈయన గురించి కూడా మాట్లాడుతారంటే ఆయన ఏ రేంజ్లో కష్టపడుతుండొచ్చు. ఆయన ఏ రేంజ్లో కష్టపడితే ఈరోజు ఆ పేరు, ఆ ప్రఖ్యాతలు, ఆ సినిమాకి ఎంత క్రేజు, ఏ రేంజ్లో కష్టపడకపోతే వచ్చి ఉంటాయి. అందుకే ఈ వీడియో ఎండ్ వరకు చూడమని ఎందుకు చెప్పినంటే, నిజంగా ప్రయత్నించడంలో తప్పేం లేదు. విజయం రాకపోవడం అది దైవ నిర్ణయం, ఎవరికైనా సరే కూడా. ప్రయత్నించడం అనేది మాత్రమే మన పని అని చెప్పేసి అయితే నేను కూడా నమ్ముదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఏ పని చేసినా సరే కూడా ఖచ్చితంగా నమ్మకంతో సక్సెస్ అవుతుందనే చేయండి తప్ప ఏదో ఇక 2-3 సార్లు కాకపోగానే ఇంక ఇది ఏమవుతుందిలే అన్నట్టు లైట్ అయితే తీసుకోకండి. నిజంగా రిషబ్ శెట్టి గారి స్టోరీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను కూడా ఇంకా మంచి వీడియోలు, మంచి అప్డేట్లు చేయడానికైతే ట్రై చేస్తాను. రియల్ స్టోరీలు తీసుకొని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. జై హింద్.